ఫీడ్ సప్లిమెంట్ గొర్రెల మేకలలో తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రంలో విరివిగా గొర్రెల కాపర్లు ఆంధ్ర పద్ధతిలో పెంచేవారు కూడా వాడుతూ ఉన్నారు. ఇది 30 పైగా వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ ఫీడ్ సప్లిమెంట్. అంటే ఉండాలి, తర్వాత వాటికి రోగనిరోధక శక్తి రావాలి, తర్వాత జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే తప్పనిసరిగా ప్రతి నెల కూడా తప్పనిసరిగా 7 నుంచి 10 రోజులు వాడి 3 నెలలు వాడినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మన ముందున్నారు డాక్టర్ అనిల్ గారు. ఉభయ తెలుగు రాష్ట్రాల రైతులకు సుపరిచితులు. ఈ రోజు గొర్రెలు మేకలు పెంపకానికి సంబంధించి డాక్టర్ జీవామృతం అనే ప్రోడక్ట్ గురించి డాక్టర్ గారు మనకి వివరిస్తారు. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మ. మార్కెట్లో రైతులు జీవామృతం అనే ప్రోడక్ట్ గురించి మాట్లాడుకోవడం జరుగుతోంది. ఈ ప్రోడక్ట్ లో ఏమేమి ఉన్నాయి, దాని ప్రత్యేకతలు ఏంటి? ఈ డాక్టర్ జీవామృతం అనే ఫీడ్ సప్లిమెంట్ చిన్న జీవాలలో అంటే గొర్రెల మేకలలో తెలంగాణ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము, మహారాష్ట్ర రాష్ట్రము, కర్ణాటక రాష్ట్రంలో విరివిగా గొర్రెల కాపర్లు అంటే ఆంధ్ర పద్ధతిలో పెంచేవారు కూడా వాడుతూ ఉన్నారు. ఇది 30 పైగా వనమూలికలతో తయారు చేసిన ఆయుర్వేదిక్ ఫీడ్ సప్లిమెంట్, అంటే లిక్విడ్ అనమాట. ఇది గొర్రెల కాపర్లో భాషలు చెప్పాలంటే చెట్ల మందు. ఈ మందు వాడడం మూలాన గొర్రెలకు చాలా ఉపయోగాలు ఉంటాయి. ఈ మందు యొక్క ఉపయోగాలు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ జీర్ణ ప్రక్రియను మెరుగుపరుస్తుంది, వేగవంతం చేస్తుంది. తద్వారా గొర్రెల మేకలు మంచిగా అంటే ఎక్కువ మేత తినడం కానీ, ఎక్కువ దాన తినడం కానీ కూడా ఎక్కువ పెరుగుతుంది. అంటే మామూలుగా అయితే ట్రెడిషనల్ గ్రేజింగ్ అంటే ఇప్పుడు గొర్రెల కాపర్లు బయటకు వెళ్ళి రోజుకు 20-25 కిలోమీటర్లు అడవికి వెళ్ళి మేపుకొని వస్తారు. కాబట్టి అప్పుడు వాటి పెరిగే శాతం రోజుకు మనకు 75-100 గ్రాముల లోపే ఉంటుంది. ఎందుకంటే కొంత ఆ తిరగడం మూలన కొంత ఎనర్జీ నష్టపోతుంది కాబట్టి వాటి వెయిట్ తక్కువ ఉంటుంది. అదే మనకి ఈ జీవామృతం వాడినట్టయితే తప్పనిసరిగా పెరిగే శాతం చాలా వరకు పెరుగుతుంది. తద్వారా కాపర్లకి, ఎంటర్ప్రినర్కి చాలా లాభం, అది ఆర్థికంగా లాభం ఉంటుంది. అలాగే మరి దీనిలో ఆయుర్వేదిక వనమూలికలు అనుకున్నాం కదా, ఇందులో మరి శతావరి అనే ఒక రకమైన ఆయుర్వేదిక మూలకం ఉండడం వ్యవస్థను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. సార్, ఇప్పుడు జీవామృతం అనే ప్రోడక్ట్ వాడడం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది? మనం మాట్లాడుకున్నట్టు జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. జీర్ణ వ్యవస్థ ఎప్పుడు మెరుగుపడుతుంది? కాలేయం చాలా చక్కగా పనిచేసినప్పుడే జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. మరి ఈ కాలేయం చక్కగా పనిచేయడానికి ఈ ఆయుర్వేదిక్ వనమూలికలలో మనకు జీవన్ అని, మనకి శతావరి అని కొన్ని 2-3 రకాలైన ఆయుర్వేదిక్ వనమూలికలు ఉపయోగపడతాయి. ఇందులో యాడ్ చేసి మనం ఇందాక చెప్పినట్టు 30 పైగా ఉన్నాయి కదా, ఈ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడానికి ఇలాంటి ఆయుర్వేదిక్ వనమూలికలు ఉపయోగపడతాయి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడడం మూలాన మనకి ఇది ఎక్కువ గడ్డి తినడము, దానా తినడం చేస్తుంది. ప్రతి తినడం మూలాన ఆటోమేటిక్గా దాని బరువు పెరుగుతుంది. అయితే ట్రెడిషనల్ గ్రేజింగ్ లో మనకు 50 నుంచి 100 గ్రాముల కంటే ఎక్కువ పెరగదు. జీవామృత వాడడం మూలాన మనకి 100 గ్రాములకు పైగా అంటే పర్సెంటేజ్ ఆఫ్ వెయిట్ గెయిన్ ఇస్ మోర్, అంటే ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుంది. మనకు ఇమ్యూనిటీ పెరుగుతుంది, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తి పెరిగితే మనకి ఏమవుతుంది, దాని ఫిజియాలజికల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి, అదే యాక్టివిటీస్ అనేది ఇంప్రూవ్ అవుతాయి. ఇమ్యూనిటీ పెరగడం వలన యాక్టివిటీస్ పెరుగుతాయి. అలాగే మనకు శ్వాసకోశ ప్రక్రియ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. శ్వాసకోశ ప్రక్రియ ఎలాగంటే మనకు ఇలా ఆయుర్వేదిక వనమూలిక తులసి లాంటి వనమూలికలు అందులో పునర్నవాన్ లాంటి వనమూలికలు యాడ్ చేయబడి ఉన్నాయి అందులో. కాబట్టి దాంతో శ్వాసకోశ ప్రక్రియ కూడా ఇంప్రూవ్ అయ్యి మరి దానికి ఎక్కువ ఆక్సిజన్ అందడం వలన ఎక్కువ ఫిజియాలజికల్ యాక్టివిటీస్ ఎక్కువై దాని యొక్క ఇమ్యూనిటీ పెరుగుతుంది, తర్వాత జీర్ణ ప్రక్రియ పెరుగుతుంది. పని ఒకటికొకటి ఇంటర్ రిలేటెడ్ అంటే లింక్ అయి ఉంటాయి అనమాట. ప్రతి యాక్టివిటీ కూడా లింక్ అయి ఉండి కూడా అన్ని కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్గా ఇది ఎక్కువ తినడం, ఎక్కువ గ్రోత్ రావడం. పిల్ల ఉంది ఇప్పుడు ఇమ్యూనిటీ పెరగడము, తర్వాత ఎక్కువ తినడం మూలాన ఎక్కువ బాడీ వెయిట్ పెరుగుతుంది. సపోజ్ మనం ఇప్పుడు ఒక గొర్రె పిల్ల కానీ మేక పిల్ల కానీ మనకు 6 to 9 months లో మార్కెటింగ్ స్టేజ్కి రావాలి. అంటే మార్కెటింగ్ స్టేజ్కి రావాలంటే మనం జస్ట్ మినిమం 15 kg నుండి 20-25 kg మధ్యలో అమ్మినట్టయితే చాలా బాగా లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే పీరియడ్లో తక్కువ సమయంలో ఆయనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి రాష్ట్రాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఈ మధ్య కాలంలో ఈ డాక్టర్ జీవామృత అనే ప్రోడక్ట్ చాలా పాపులర్ అయింది, చాలా విరివిగా వాడుతున్నారు. ఇదంతా కాపర్లకు అయిపోయింది. మరి వాళ్ళకి లాభాల బాటన పడాలంటే, రోగాల బారిన పడకుండా వారి జీవాలను కాపాడుకోవాలంటే జీవామృత అనే మందును వాడాల్సి ఉంటుంది. డాక్టర్ జీవామృతం అనే ప్రోడక్ట్ ఎన్ని గొర్రెలు మేకలకు సరిపోతుంది? దాన్ని ఎలా వాడాలంటారు?
మంచి ప్రశ్న అమ్మా. ఎందుకంటే వాళ్ళ కాపర్లకు మరి రైస్ సోదరులకు ఇలాంటి అవగాహన ఉండదు. మళ్ళీ మరి డాక్టర్ గారికి వెళ్ళి మరి అడిగే మళ్ళీ అవస్థ తప్పుతుంది. కాబట్టి మనము తప్పనిసరిగా వాళ్ళకు క్లారిటీ ఇవ్వాలి. మనకు మార్కెట్లో డాక్టర్ జీవామృత 1 లీటర్ ప్యాక్ ఉంది, 5 లీటర్ల ప్యాక్ కూడా ఉంది. సో మీరు అడిగినట్టు 100 గొర్రెలకు మరి 3 నెలల పైబడ్డ పిల్లలకైతే 5 ml రోజు ప్రతిరోజు కూడా వాడాల్సి ఉంటుంది. అలాగా 5 నుంచి 7 రోజులు వాడాల్సి ఉంటుంది. అలాగే పెద్ద గొర్రెలు అంటే రోజు 10 ml వాడాలి, 5 నుంచి 7 రోజులు వాడాలి. మీరు అలాగా మనం లెక్కేసుకున్నట్టయితే 100 గొర్రెలకు 5 ml చొప్పున మనకు 500 ml. 500 ml అంటే 7 రోజులకు 7 × 500 ml ఎంత అవుతుంది? 350 ml. అంటే వాళ్ళు 1 లీటర్ తీసుకుంటే వాళ్ళకు సరిపోదు. కాబట్టి తప్పనిసరిగా 5 లీటర్ల ప్యాక్ మాత్రమే తీసుకోవాలి. 500 గొర్రెలు ఉన్నాయి, ఒక 2 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు ఫీల్డ్కు గ్రేజింగ్ కు. 500 గొర్రెలు ఉన్నాయి అంటే రోజుకి 10 ml చొప్పున 5 లీటర్లు ఒకటే రోజుకు కావాలి. 500 గొర్రెలు ఒకే రోజు కావాలంటే మరి 7 రోజులకు ఎన్ని ప్యాకులు కావాలి? 7 ప్యాకులు కావాలి. 7 × 5 లీటర్లు ఏంటంటే ఇది ప్రతి నెలలో తప్పనిసరిగా ఒక కోర్సు అంటే 7 days మినిమం వాడితే అట్లాగా 3 నెలలు వాడినట్టయితేనే మనకు ఫలితం చాలా చక్కగా కనబడుతుంది. గేన్ ఉండాలి, తర్వాత వాటికి రోగనిరోధక శక్తి రావాలి, తర్వాత జీర్ణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే తప్పనిసరిగా ప్రతి నెల కూడా తప్పనిసరిగా 7 నుంచి 10 రోజులు వాడినట్టయితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అలాగా 3 నెలలు వాడినట్టయితే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సార్, ఇప్పుడు డాక్టర్ జీవామృతం అనే ప్రోడక్ట్ వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది మంచి ప్రశ్న. మంత్రిలో మరి ఫీల్డ్ లో ఉన్నప్పుడు మాకు అనుభవపూర్వకంగా చెప్పడం ఏంటంటే, ఒక్కొక్కసారి వాళ్ళు అనుకోకుండా వాళ్ళ దగ్గర ఉన్న ఆ సిరేంజ్ ద్వారా వేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆయన వేయచ్చు, ఆయన కొడుకే వేయచ్చు, ఆయన భార్య వేయచ్చు. సో ఖచ్చితంగా వాళ్ళు శాస్త్రీయ డోస్ ప్రకారం వేస్తే మంచిది. ఇది మరి ఆయుర్వేదిక్ వనమూలికలతో తయారు చేయబడిన మరి ఫీడ్ సప్లిమెంట్ కాబట్టి చెట్ల మందు మనం జీవామృత అనేది కాస్త ఎక్కువైనా అంటే 1 ml 2 ml ఎక్కువైనా అంటే నష్టం ఏం లేదు, దానికి ఎలాంటి అపాయం లేదు, ప్రమాదం లేదు. థ్యాంక్ యూ సార్.